गाइस वेलकम टू शिंचन फैन पीवीवी ఇప్పుడు వచ్చేసి మనం కొత్త గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు పట్టిందన్నమాట. ఇదైతే చాలా గ్రాండ్ గా అయితే చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎలా చేస్తారో చూడడానికి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడ కూడా అంటే చాలా కష్టం అన్నమాట. చాలా దూరం దాకా ఉంది అన్నమాట. ఇది లాస్ట్ లో పోయి పార్కింగ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ కాడికి పోవాలా నడుచుకుంటా. అందుకని అంత దూరం పోవడం ఎందుకని మేము ఇక్కడే ఆడో చోటు చూసుకొని అందరూ పెట్టిన చోటు పార్కింగ్ చేసేసాం అన్నమాట. ఇక్కడ నో పార్కింగ్ ఉన్నా కానీ అందరూ అక్కడే పార్కింగ్ చేస్తారు. ఇంకా మేము ఏం చేస్తామని చెప్పేసి మేము ఇక్కడైతే పార్కింగ్ చేసేసాం అన్నమాట బండిని. ఈ గుడి చూడండి ఎంత బాగా కట్టేశారు. నిజంగానే సిమెంట్తో కట్టినట్టే ఉందన్నమాట. కానీ సిమెంట్ కాదు, అంతా వాళ్ళు కష్టపడి తయారు చేసిన సెటప్ అనమాట. బయట నుంచి ఇంత బాగుంది, లోపల ఇంకా ఎంత బాగుంటుందో చూడడానికి వెళ్దామని చూస్తే ఇంతమంది జనాలు ఉన్నట్టు ఎంతమంది ఉన్నారనమాట. అందరు ఇక్కడ ఉన్నట్టున్నారు, అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ. చూడండి ఎంత గుంపు ఉందో. అలాగే మనం అయితే ఇక్కడ మధ్యలో దూరాలన్నమాట. లాస్ట్ పోవడం ఎందుకని అందరు ఇక్కడ దూరుతున్నారు. అందరూ మేము కూడా దూరుతామని పోయినాము. ఎలాగోలాగా దూరేసాము లోపలికి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ లైటింగ్కి. అసలు ఫ్లాగ్స్ అయితే ఎగురుతూనే ఉన్నాయన్నమాట. సూపర్ ఉంది అసలు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి నేను ఆవేశంగా ఫోన్ తీసేసి సడన్గా ఆన్ చేసేసి ఫాస్ట్గా అయితే తీసేసాను అనమాట వీడియో. చూడండి ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారు. అసలు ఎంతో బాగుందన్నమాట ఈ గుడి. నిజంగానే స్తంభాలు ఉన్నట్టుగానే ఉంది కదండి అక్కడ. చూడండి బాగా సూపర్ ఉంది అసలు. బయట అయితే రాధాకృష్ణ కూడా పెట్టారు. అలాగే ఇక్కడైతే ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. అదేందో తిరుమలకు వచ్చినట్టే ఉందన్నమాట. చాలా మంది ఫుల్ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి సైడ్ నుంచి పంపించేస్తున్నారు లోపలికి. అసలు ఇదైతే దూరం నుంచి చూడడానికి అచ్చం ఒక గుడి మాదిరే ఉందన్నమాట. కానీ ఇది వినాయకుడి కోసం వేసిన టెంట్. అలాగే వీళ్ళు చేయడానికి ఎంత కష్టపడింటారో ఒకసారి ఆలోచించండి. ఇది చేయాలంటే వాళ్ళు ఒక నెల ముందే తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక నెల నుంచి అయినా సరిపోదు. ఏమంటే వీళ్ళు 45వ వార్షికోత్సవం కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారనమాట. కాబట్టి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎంతైనా కష్టమే కదా. ఒకసారి చూడండి ఎంత బాగా కట్టారు. కింది దాకా కట్టారనమాట. జనాలకైతే తగులుతుంది అది. అలాగే ఇప్పుడు చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలు. వెంటనే కట్టారు చూడండి. బొబ్బా ఇంతసేపు పట్టి ఉంటుందో అవన్నీ కట్టడానికి. అసలు ఆ డెకరేషన్ కాస్ట్ ఎంత పడి ఉంటుందో. అట్లీస్ట్ ఒక 3 lakhs to 4 lakhs చందా కలెక్ట్ చేస్తే మాత్రం ఇలా చేయలేము. 5 lakhs కూడా రావాలి చందా ఇలా చేయాలంటే. అలాగే చూడండి ఎంత పెద్ద గజమాల వినాయకుడు. బొబ్బా సూపర్ ఉంది అనమాట. ఇది అనమాట ఇక్కడ పెట్టే వినాయకుడు. భలే ఉంది కదండి. అలాగే పైన లైట్స్ చూడండి ఎంత బాగా పెట్టారు. అంటే అయితే ఇక్కడ వినాయకుడు ఇది పెడతారనమాట. బయట లోపల ఏంటంటే నాటకం మాదిరి చేస్తారు. అంటే బొమ్మలు వచ్చి ఇట్లా మాట్లాడేవి అట్లా చేసేవి అనమాట. అంటే అవే మాట్లాడవు, ఊరిని ముందరికి వెళ్ళిపోతుంటాయి. ఎవరో ఒకరు మైక్ పట్టుకుని చెప్తా ఉంటారు అనమాట. ఇట్లా అలా నాటకాలన్నీ చేస్తూ ఉంటారు. ఇదైతే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇలాంటిది నాటకము వేరే చోట. ఇది ఇంకొక చోట అనమాట అనంతపురంలోనే. అది వచ్చేసి ఫస్ట్ రోడ్లో. ఇది వచ్చేసి సప్తగిరి సర్కిల్ దగ్గర అనమాట. ఇక్కడైతే ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తారు. అది వచ్చేసి 40వ వార్షికోత్సవం అనమాట. ఇప్పుడు ఇక్కడ సప్తగిరిలో పుట్టిన వచ్చేసి 45th వార్షికోత్సవం, 45వ వార్షికోత్సవం అనమాట. అసలు వీళ్ళైతే డెకరేషన్ అయితే సూపర్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో. అందుకని నేను ఎంత కాస్ట్ అయిందని చెప్పాను. 5 లక్షల దాకా దగ్గర. చూడండి ఎంత బాగా పెట్టారు. లైట్స్, కరెంటు, అలాగే బయట డెకరేట్ కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ కదులుతున్నాయి అలాంటి ఐటమ్స్. ఇలా ఎన్నో చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇవి కొనాలన్నా కష్టమే, ఇలా అతికించాలన్నా కూడా కష్టం అనమాట. ఎంతోమంది ఉంటే కానీ ఇది చేయలేము. అట్లీస్ట్ ఒక 30 members పైన ఉండాలి అనమాట దీనికి. కింద ఒక పోస్టర్ పెట్టారు చూడండి, శ్రీ గణేష ఉత్సవ సమితి. అసలు సరిగ్గా కనపడట్లేదు, అందరు నిలబడుతున్నారు. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్. అసలు సౌండ్ అయితే చాలా ఎక్కువ పెట్టేశాను అనమాట. సౌండ్ పెడితే మనకు కాపరేట్ క్లెయిమ్ వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్స్ అని యూజ్ చేసింటారు. అందుకని నేను పెట్టలేకపోయాను. ఇలా ఒకసారి నేనైతే నా ఓల్డ్ ఛానల్ కూడా చేశాను అనమాట. అందువల్ల దానికి కాపరేట్ ఇచ్చింది. దీనికి రాకూడదని నేను అసలు పెట్టట్లేదు. అసలు నాటకం అయితే సూపర్ ఉందనమాట. ఇంత గుంపులో అయితే అసలు ఏం పెట్టారో కూడా తెలియట్లేదు అనమాట. నాటకం అయితే అంతా ఫుల్ భక్తులు ఉన్నారనమాట. అస్సలు ప్లేసే లేదు. అందరు నిలబడుతున్నారు, అడ్డం వస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు ముందర. కూర్చొని మేము కూడా కూర్చుంటే వాళ్ళే. మేము ఇంకా ఏం చేసేలేక మేమైతే ఇంకా బయటకు వెళ్తున్నాము అనమాట. బయట ఎగ్జిట్ కూడా చాలా పెద్దది. గుడి దగ్గర నుంచి ఎంట్రీ ఎంత కష్టపడి వచ్చామో ఎగ్జిట్ కూడా అంతే కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చాలామంది వెళ్ళకుండా ఆడాడే ఆగేసి చూస్తున్నారు అనమాట. కానీ నాటకం అయితే ఏం లేదు. మేము కూడా ఏం చేయలేక ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. లైటింగ్స్ అయితే సూపర్ పెట్టారనమాట. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కొత్త దాంతో అయితే వస్తారు వీళ్ళు వినాయక రోజు. అయినా కానీ నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఉంటారు అనమాట వీళ్ళు ఇవంతా తయారు చేయడానికి. అలాగే ఇక్కడైతే చాలా గోలుగా ఉంది గైస్. అస్సలు అయితే ఫుల్ గోలుగా అనమాట. అలాగే లైట్స్ అన్నీ అందులో ఉన్నాయి. అస్సలు ఎగ్జిట్ కూడా చాలా కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఇంత క్రౌడ్ అయితే తిరుమలలో కూడా ఉండదు అనుకుంటాను. అలాగే మన కోసం అయితే ఫ్యాన్లు కూడా పెట్టారనమాట. ఇక్కడ చాలా మంచిగానే పెట్టారు. అలాగే టెంట్ పెట్టడానికి అయితే రోడ్లో చాలా ప్లేస్ అయితే ఆక్యుపై అయిపోయింది. దీనివల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కానీ వినాయక చవితి రోజు 5 రోజులు మాత్రమే కాబట్టి ఏం పర్వాలేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.